దావోస్లో తెలంగాణ తొలి విజయం. భారత ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి పనిచేయనున్న యూఏఈ తెలంగాణ వ్యూహాత్మక భాగస్వామ్యానికి యూఏఈ ఆసక్తి. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం వెల్లడి. గూగుల్ బృందానికి సీఎం కృతజ్ఞతలు కూడా చెప్పారు. మనకు తెలుసు సీఎం రేవంత్ దావోస్ వెళ్ళిన సంగతి కూడా మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర పెట్టుబడుల లక్ష్యంగా మరి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్న సంగతి మనకి విదితమే. భారత ఫ్యూచర్ సిటీలోని ప్రపంచ స్థాయి నగరంలో అభివృద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి యూఏఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని యూఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి హెచ్ అబ్దుల్లా బిన్ తౌక్ అలీ మార్రీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సదస్సులో భాగంగా దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూఏఈ మంత్రి మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్రంలో చేపట్టే మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు, ముఖ్యంగా భారత ఫ్యూచర్ సిటీపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను వివరించారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. భారత ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు అభివృద్ధి అవకాశాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇది దేశంలోనే తొలి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. దీని అందరికీ కూడా మరి గూగుల్ బృందానికి మరి సీఎం కృతజ్ఞతలు చెప్పారు. యూఏఈ కలిసి పనిచేయడానికి మరి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది రేవంత్ రెడ్డి విజయంగా కూడా మనందరం కూడా అభివర్ణించవచ్చు. మనం ఆ ఇమేజ్ని మనం దిద్దుల శ్రీధర్ బాబును కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా పొంగులేటిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక